అందుకని చెబుతున్నాడు ఆయన, బాల్యం ఇలా గడిచిపోయింది గడిపేస్తారు మీరు, యవ్వనమేమో వెధ వేషాలు వేస్తూ గడిపేస్తారు. అప్పుడేమనుకుంటారు, కాస్త పెద్ద వయసు వచ్చా కొంచెం రిటైర్ అయ్యాక ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు పుస్తకాలన్నీ చదువుదాం, భజన చేద్దాం, ముందు కొనిపెట్టుకుంటారు. అందుకని వార్ధక్యానికి వాయిదా వేస్తాం మనం. ఏమనుకో, ఉద్యోగం హడావుడి కదండి, ఇప్పుడు ఏం చేయలేం కదా, అందుకని నేను రిటైర్ అవగానే ఇవన్నీ చదవాలని ముందే కొనిపెట్టుకున్నానండి. రిటైర్ అయ్యే వరకు బతుకుంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? యమధర్మరాజుకు తెలుసు ఎప్పుడు రిటైర్ అవుతావు, జీవితం నుంచి, ఉద్యోగం నుంచి కాదు. ఈలోపు వెళ్ళిపోతే జీవితం మీద ఎప్పుడు ఆ అపనమ్మకం ఓ పక్క ఉంటూనే ఉండాలి. రేపే వెళ్ళిపోతాము. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ కార్యం అద్య కుర్వీత మధ్యాహ్నే చ అపరాహ్నికం నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. రేపు చేయాలనుకున్న పని ఇవేళ చేసేయి, మధ్యాహ్నం చేయాలనుకున్నవి ఉదయమే చేసేయి. ఎందుకంటే ఎప్పుడూ మృత్యువు నీ సన్నిహితంగానే ఉంది, ఎప్పుడు పోతావో ఎవరికీ తెలియదు, వాయిదా వెయ్యొద్దు. అందుకని బాల్యం ఆటల్లో గడిచిపోతుందయ్యా, యవ్వనం ఇలా గడిచిపోతుంది వెర్రి వేషాలతోటి, సంపాదనతోటి, అధికారంతో, డబ్బుతోటి, అహంకారంతో. ఆ పైన వార్ధక్యం వచ్చాక ఏదో చేద్దాం అనుకుంటే అప్పటికి కళ్ళు సహకరించవు.